మోహన్ గారు, మరి 10th క్లాస్ తర్వాత సీఏ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఎంపీసీ తీసుకోవడం మంచిదంటారా, లేదంటే ఎంఈసీ తీసుకోవడం మంచిదంటారా? మేడం ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలి ఎంపీసీ, మెడిసిన్ చేయాలి బైపీసీ. అలానే సిఎస్ఈఎంఏ కోర్సులకి అయితే ఎక్స్క్లూజివ్ కోర్సెస్ ఉన్నాయి మేడం, ఎంఈసీ లేదా సిఈసీ. మీకు చాలా ఇన్నోసెన్స్తో చాలామంది పిల్లలకి అవేర్నెస్ లేకపోవడం, ఇన్నోసెన్స్ కాదు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే ఎంపీసీ బైపీసీ చేసి తర్వాత సిఎస్ఈఎంఏకి వస్తున్నారు. సుమారుగా మాకు సిఎస్ఈఎంఏ చదివే పిల్లలు 40% మంది ఎంపీసీ బైపీసీ పిల్లలు ఉంటారు మేడం. తేడా అంటే చెప్తా. ఇప్పుడు ఈ స్టూడియో ఉంది 4th ఫ్లోర్, మెట్లెక్కి రావచ్చు, లిఫ్ట్ ఎక్కి రావచ్చు. ఏది ఈజీ మేడం? లిఫ్ట్ ఎక్కి రావటం. అలానే సిఎస్ఈఎంఏ చేయాలనుకుంటే 10th అయిపోగానే ఎంఈసీ సిఈసీ చేసి జాయిన్ అవ్వటం ఈజీ మేడం. ఫౌండేషన్ లాగా కూడా ఉంటుంది. ఇది 8th క్లాస్లో మన ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ ఎలానో 10th అయిపోగానే సిఎస్ఈఎంఏ చేయాలనుకుంటే ఎంఈసీ అనేది సిఈసీ అనేది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నారు మేడం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది 10th క్లాస్ పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎలా అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంటర్లో సరైన గ్రూప్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు టీవీ షోకి రమ్మన్నారు, వచ్చాను, నేను చెప్పాను, నన్ను వెళ్ళి క్రికెట్ ఆడమంటే ఆడలేదు మేడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి తగినట్టుగా గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ మోస పద్ధతిలో సెలెక్ట్ చేసుకోకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. క్లాస్లో 80% మంది ఉండేది ఎవరు మేడం? యావరేజ్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్సే కదా. వాళ్ళు కూడా ఐఐటి లేదా నీట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తుంటే సెలెక్ట్ అయ్యేది అతి తక్కువ మంది, చాలా 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 తక్కువ మంది. మరి ఇల్లేంటి, లైఫ్లో ఫెయిల్ అవుతాయి కదా. అలా జరగకూడదని ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం మేడం. ఇలాంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి, యావరేజ్ స్టూడెంట్స్కి ఒక మంచి ఆప్షన్ అంటే సిఎస్ఈఎంఏ లాంటి కోర్సులు మేడం. ఇక్కడ ర్యాంకులు ఉండవు. సో ఇవి డిగ్రీ లేదా సిఎస్ఈఎంఏ లాంటి కోర్సులు మేడం ఐఐటి కంటే, మెడిసిన్ కంటే ఈజీ, లేదా డిగ్రీ బీటెక్ కోర్సెస్ కంటే కష్టం. ఇది తెలుసుకునే రండి. సో చాలా ఈజీ అని మాత్రం రావద్దు. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం, ఐఐటి మెడిసిన్ కంటే ఖచ్చితంగా చాలా ఈజీ. ఐఐటి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం. దేశవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 2024లో ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు సుమారు 14 lakh స్టూడెంట్స్ ఉన్నారు మేడం. సీట్లు ఉంది 17,000 మంది. అంటే మహా అయితే 100లో సీట్ వచ్చేది ఒకరికి ఇద్దరికి అంతే. నీట్ ఎగ్జామ్ తీసుకుంటే దేశవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 23 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు మేడం, 23 లక్షల మంది. వేరే మెడిసిన్ సీట్లు ఉంది సుమారుగా 1,06,000 సీట్లు మేడం, 1,06,000 సీట్లు ఉంది. ఎంత తక్కువ మందికి ఛాన్స్ ఉందో చూడండి. ఏపీ కానీ తెలంగాణ కానీ సుమారుగా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం, 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఒక్క రాష్ట్రానికి మెడిసిన్ సీట్లు 5,000 కూడా రావట్లా. అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీటు కూడా లేదు. ఇది ఉన్న టఫ్ కాంపిటీషన్. సో నేనేమంటానంటే గెలవని ఆట ఆడద్దు, గెలవని ఆట ఆడద్దు. మీరు ఏ ఆట ఆడితే గెలుస్తారో అది తెలుసుకొని అటువంటి కోర్స్నే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీ లైఫ్ బాగా సెటిల్ అవుతారు. అప్పుడే మీ లైఫ్ కెరీర్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది.